హలో అండి. మన బైక్‌కి ఒక మొబైల్ హోల్డర్‌ని అయితే ఆర్డర్ చేశానండి. ఇది ఫ్లిప్‌కార్ట్‌లో రూ. 250 అయితే అయింది. మనం కొత్త ప్లేస్‌లో ట్రావెల్ చేసేటప్పుడు మొబైల్‌లో మ్యాప్స్ అవి చూస్తుంటాం కదండీ! అప్పుడు ఇది చాలా బాగా అయితే యూజ్ అవుతుందండి. దీన్ని ఒకసారి అన్బాక్సింగ్ అయితే చేసి చూపిస్తాను. ఇదేనండి మీరు చూసిన బైక్ మొబైల్ హోల్డర్. ఇది స్ట్రిఫ్ అనే కంపెనీకి సంబంధించింది. ఇది ఫ్లిప్‌కార్ట్‌లో మనకి రూ. 250 అయితే ఉంది. నేను ఆర్డర్ చేసిన 3 డేస్‌లో ఈ పార్సెల్ అయితే నాకొచ్చిందండి. ఈ బాక్స్‌లో మనకి ఏమేం కంటెంట్స్ వచ్చాయో, దీన్ని మన బైక్‌కి ఎలా ఫిట్ చేసుకోవాలో కంప్లీట్ రివ్యూ అయితే ఉంటుందండి. వీడియోని చివరి వరకు అయితే చూడండి. అలాగే వీడియోకి ఒక లైక్ ఇచ్చి మన ఛానల్‌ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఇదైతే మన బైక్ హ్యాండిల్ బార్‌కి ఫిట్ చేసుకునేందుకు ఎల్లంకితో సహా అయితే ఇచ్చారండి ఆ పార్ట్‌ని. అలాగే మొబైల్ హోల్డర్. ఈ 3 పార్ట్సే ఉన్నాయండి బాక్స్‌లో. ఎటువంటి యూజర్ మాన్యువల్ అయితే లేదు ఎలా ఫిట్ చేసుకోవాలన్నది. ఈ వీడియో చివరి వరకు చూస్తే మీకే అర్థమవుతుందండి. ఇవి ప్లాస్టికే గానీ కొంచెం స్ట్రాంగ్‌గానైతే ఉన్నాయండి బిల్డ్ క్వాలిటీ. మన బైక్‌కి ఈ మొబైల్ హోల్డర్‌నైతే ఫిట్ చేద్దామండి ఇప్పుడు. ఈ హ్యాండిల్ బార్‌కి ఫిట్ చేసుకునేదాన్ని ఈ ఎల్లంకితో 2 వైపులా ఉన్న స్క్రూల్ని కంప్లీట్‌గా రిమూవ్ చేసుకోవాలి. ఈ స్క్రూలు కంప్లీట్‌గా రిమూవ్ చేశాక ఇలాగైతే ఉంటుందండి. 2 పార్ట్స్ కింద అయితే సెపరేట్ అవుతాయి ఇవి. ఈ పార్ట్‌ని మీరు మీ బైక్ హ్యాండిల్ బార్‌కి ఎక్కడ కంఫర్ట్‌గా ఉంటుందో మ్యాప్ చూసుకోవడానికి అక్కడైతే ఇక్కడ కనిపిస్తున్న విధంగా అయితే ఫిట్ చేసుకోవాలి. మళ్ళీ స్క్రూల్ని బాగా టైట్ చేసిన తర్వాత ఈ విధంగా అయితే ఉంటుందండి. ఇక్కడ పైన కనిపిస్తున్న క్యాప్‌ని కింద చక్రాన్ని తిప్పుతూ దాన్నయితే ఇప్పుకోవాలండి. ఈ చక్రం ఇంకా ఈ క్యాప్ మాత్రమే ఈ మొబైల్ హోల్డర్ యొక్క కనెక్టర్ లాంటిది. ఆ క్యాప్‌ని మీరు ఇక్కడ హోల్డర్ కనిపిస్తున్న డైరెక్షన్‌లో అయితే ఫిట్ చేయాలి. ఇక్కడ చూపిస్తున్నాను కదా! ఇలా పెట్టుకొని మీరైతే ఈ క్యాప్‌నయితే మీరు పుష్ చేసి లాక్ చేయాలండి. లాక్ చేసిన తర్వాత మీకు ఇలా అయితే ఉంటుంది. ఈ పైన హోల్డర్‌ని ఈ చక్రాన్నయితే ఈ మధ్యలో పెట్టి ఆ హోల్డర్‌కున్న స్క్రూతో మీరు గట్టిగా టైట్ అయితే చేయాలండి. అప్పుడు మీకు ఇలా అయితే కనిపిస్తుంది. పైన ఉన్న హోల్డర్‌ని మీరు 360 డిగ్రీస్‌లో అయితే రొటేట్ చేసుకుంటూ మ్యాప్‌నయితే చూసుకోవచ్చు. అలాగే లాకింగ్ సిస్టమ్ కూడా అయితే ఇలా ఉంటుందండి. చాలా ఈజీ వేలో ఉంటుందండి. మీరు మొబైల్‌ని హోల్డ్ చేసుకోవడానికి ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. ఎక్కువగా లాంగ్ డిస్టెన్స్ అయితే ట్రావెల్ చేసే వాళ్ళకి మ్యాప్‌లు అయితే ఎక్కువ చూస్తుంటాం కదండీ! అలాగే డెలివరీ బాయ్స్ కూడా ఈ హోల్డర్స్‌ని అయితే ఎక్కువగా యూజ్ చేస్తుంటారు. రూ. 250లో ఇది మంచి గ్యాడ్జెట్ అనే చెప్పొచ్చండి. చాలా యూజ్‌ఫుల్ అయితే అవుతుంది. ఈ ప్రొడక్ట్ మీకు ఎలా అనిపించిందో, మీకు యూజ్ అవుతుందో లేదో కింద కామెంట్‌లో అయితే మాకు తెలియజేయండి. ఈ ప్రొడక్ట్ యొక్క లింక్ నేను కామెంట్ సెక్షన్‌లో అలాగే వీడియో డిస్క్రిప్షన్‌లో కూడా అయితే ఇస్తాను. తప్పకుండా అక్కడి నుంచి అయితే బై చేసి మన ఛానల్‌ని అయితే సపోర్ట్ అయితే చేయండి.